జంట నగరాల్లో బోనాల జాతర ఉత్సవాలు ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా బోనాల జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. నగరంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్లు విడుదల చేశామన్నారు. బోనాల ఉత్సవాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు. అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. లాల్ దర్వాజ్ బోనాలు అంటేనే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ పాత బస్తీ బోనాలకు సంబంధించి దాదాపు 22 ఆలయాల్లో కూడా బోనాల సందడి, బోనాల హడావిడి మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్ లో చూసుకోవచ్చు. దాదాపు సమయం గడుస్తున్న కొద్ది కూడా భక్తుల తాకిడి అనేది పెరుగుతూ ఉంది. దాంతోపాటు బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మనం ఉదయం చూసుకున్నట్టయితే కాస్త తక్కువ బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కనిపించింది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే బోనాలు తీసుకొచ్చే వారి సంఖ్య కూడా సమయం గడుస్తున్న కొద్ది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఏవైతే 4 క్యూ లైన్లు భక్తుల కోసం ఏర్పాటు చేశారో 4 క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారికి సంబంధించిన మొక్కులు కావచ్చు, బోనాలు కావచ్చు, అదే విధంగా ఇటు అమ్మవారికి చీరే, సారే, ఒడిబియ్యం అయితే సమర్పించుకుంటూ ఉన్నారు. దాదాపు నగర నలుమూలల నుంచి ఈ పాత బస్తీ లంగర్ హౌస్ బోనాలకి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా భక్తులకు సాఫీగా దర్శనం అయ్యే విధంగానైతే ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకు ఈ బోనాల జాతరలో పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ కూడా కనిపించింది. విఐపి తాకిడి ఉన్నప్పటికీ కూడా సాఫీగా యథావిధిగా భక్తులకైతే దర్శనం కల్పించే విధంగా ఈసారి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా పెద్ద ఎత్తున బోనాల జాతర అంటేనే మహిళలంతా కూడా తమ తల్లిగారింటికి వచ్చి ఈ బోనాల జాతర అనేది జరుపుకుంటూ ఉంటారు. మరి అదే విధంగా ఈ బోనాల జాతరకు సంబంధించి కూడా తల్లిగారింటికి వచ్చి బోనం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారికి బోనం అంటేనే భోజనం, నైవేద్యం సమర్పించడం. ఎవరికి తోచిన విధంగా పసుపన్నం కావచ్చు, పచ్చన్నం కావచ్చు, నైవేద్యం ఇట్లా సమర్పిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు సమయం గడుస్తున్న కొద్ది కూడా భక్తుల రద్దీ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే రద్దీ అయితే మనకి ఈ రోజంతా కూడా కనిపించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు ఇప్పుడు ప్రభుత్వం తరపున కావచ్చు, డిప్యూటీ సీఎం, దాంతోపాటు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ విజయలక్ష్మి కావచ్చు, దాంతోపాటు మంత్రులు కావచ్చు, సినీ రాజకీయ నేతలు ఎంతో మంది వచ్చి ఇప్పటికే ఇటు అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సింహవాహిని అమ్మవారు అంటేనే కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా చాలా మందికి నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉంటుంది. చాలా మందికి చాలా సెంటిమెంట్ కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పేసి అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, బోనాల పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పండి. మీ పేరు? శ్రీలత. ఎక్కడి నుంచి వచ్చారు? కల్వకుర్తి. ఎట్లా జరుపుకుంటారు బోనాల పండగ ప్రతి ఏటా? ఈ ఇయర్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. తీసుకొచ్చారా అమ్మవారికి బోనం కావచ్చు? ఏం తీసుకొని వచ్చారు? బోనం తీసుకొచ్చిన ఆడవిల్ల బోనం చేసింది. ఒక 9 years 10 years బ్యాక్ మొక్కుకుందంట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రూమ్ తీసుకొని బోనం చేసి వచ్చినాం మేము. సో ఎట్లా ఉంది బోనాల జాతర? మరి ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? బోనాల జాతర ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం. అసలు అమ్మవారికి మొక్కుకుంటే ఏదైనా కానీ జరుగుతుందని నమ్మకంతో వచ్చినాము. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాము. సో అంత దూరం నుంచి వచ్చిర్రు, అమ్మవారికి బోనం చేసిరు. బోనాల పండుగ అంటేనే ఆడపిల్ల ఇంటికి రావడం, అమ్మగారి ఇంటికి. సో అందరు వచ్చారా మరి ఇంటికి? అందరం వచ్చినాం. మా తోటి కోడలు, మా యారాలు, మా పాప, మా బాబు, అందరం ఫ్యామిలీ మొత్తం చాలా బాగా జరుపుతారు. ఎట్లా ఉంది మరి ఇక్కడ? ఫుల్గా ఉంది మేడం. మధ్యలోకి వెళ్ళి వచ్చినాం మేము మరి అమ్మవారిని దర్శనం చేసుకుందామని, లైన్లో నిలబడలేక. బోనాల కోసం సెపరేట్ గా లైన్ ఏర్పాటు చేశారు కదా, సో ఎట్లా ఉంది మరి? అక్కడ కూడా ఆ బోనాల లైన్ కూడా రద్దీ ఉందా?
రద్దీ ఉంది మేడం, చాలా లాంగ్ ఉంది, ఒక 2 కిలోమీటర్స్ మేరకు. బాగుంది, ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాగా బోనాలకు సంబంధించి కూడా ఫుల్ రద్దీ కనిపిస్తా ఉంది. చిన్న చిన్న పిల్లలు సైతం కూడా బోనాలు తీసుకొస్తున్నారు, బోనాలు ఎత్తుకొని వస్తా ఉన్నారు. అక్క నామ్ క్యా హే? నవ్య వచ్చు. ఎక్కడి నుంచి వచ్చావు? చత్రినాగర్ నుంచి. మొదటిసారి బోనం ఎత్తుకోవడం ఇంత ముందుకు ఎత్తుకున్నావా? ఇంతకు ముందుకు ఎత్తుకున్నాం. ఎట్లా ఉంది మరి బోనం ఎత్తుకోవడం, అమ్మవారి దగ్గర రావడం? చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఏం తీసుకొచ్చినావు మరి? బోనంలో ఏముండింది మీ అమ్మ? పల్పన్నం వండింది. సో ఎట్లా ఉంది మరి? అంత దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చావు? అంత దూరం నుంచి బోనం ఎత్తుకొని రావడం ఏం ఇబ్బంది లేదా? కొంచెం అవును, రద్దీ ఎట్లా ఉంది? జనాలు ఎట్లా రీడా? చాలా ఉన్నారు. చూస్తూ ఉండగా బోనాలు చిన్న చిన్న పిల్లలు సైతం ఈసారి పెద్ద ఎత్తున బోనాలు తీసుకొస్తూ ఉన్నారు. బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా కొంతమంది ఆ కుండలో తీసుకొస్తే, కొంతమంది స్టీల్ సర్వా, ఇత్తడి సర్వాలో తీసుకొస్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇక్కడే ఉంటారు. మీ బోనాల పండగ పాత బస్తీ ఎట్లా ఉంది మరి ఈసారి? బాగున్నారు, చాలా బాగుంది. ప్రతి ఏటా ఎట్లా జరుగుతూ ఉంటుంది? ఎట్లాంటి నమ్మకాలు ఉంటాయి ఈడ? మంచి నమ్ముతాము అమ్మవారిని. ఇంకెక్కువనే అవుతాయి కానీ ఇంకా ఎక్కువ ఉంది కొంచెం. కూడా ఇట్లా ఉంది రద్దీ? ఇప్పుడు ఇంకెక్కువ అయింది. లాస్ట్ టైం కొంచెం తక్కువనే ఉంది, ఇప్పుడు ఇంకెక్కువనే ఉంది. చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏటా బోనాల పండుగ వచ్చిందంటే కూడా రద్దీ మాత్రం మనకు ప్రతి ఏటా పెరుగుతూ వస్తుందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా వచ్చే మహిళలందరికీ కోసం కూడా ఈసారి స్పెషల్ గా ఆర్టీసీ అయితే బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వచ్చే వాళ్ళందరికీ కూడా ఇటు ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, స్పెషల్ గా విఐపి పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. వచ్చే భక్తులకు యథావిధిగా సాఫీగా దర్శనం అవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ అమ్మవారికి సంబంధించి మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజంతా కూడా మనకు ఇదే విధంగా భక్తుల రద్దీ అయితే ఇక్కడ కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహవాహిని అమ్మవారికి సంబంధించి కావచ్చు, దాదాపు చాలా మందికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. పైగా మూసి మనకు ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో ఆ సమయంలో అమ్మవారికి సంబంధించి మొక్కుకోవడం, దాంతోపాటు అమ్మవారి పసుపు కుంకుమ, దాంతోపాటు అమ్మవారికి సంబంధించిన ముత్యాలు మూసి నదిలో కలపడంతో అప్పుడు గంగమ్మ తల్లి శాంతిందని చెప్పేసి కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అదే విధంగా మనకు సేమ్ 2020 అంటే 2020లో కూడా మనకు సేమ్ అదే విధంగా ఫ్లడ్స్ అయితే వచ్చాయి. హైదరాబాద్ లో విపరీతంగా వర్షాలు అనేవి మనకు ఎక్కువగా కురిశాయి. ఆ సమయంలో కూడా సేమ్ మనకు ఈ అమ్మవారికి మొక్కి, ఈ అమ్మవారి దగ్గర నుంచి పసుపు కుంకుమ, దాంతోపాటు ముత్యాలు తీసుకొని వెళ్ళి మూసి నదిలో కలిపిన తర్వాత గంగమ్మను శాంతించమని కోరుకున్న తర్వాతనే మనకు కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సకాలంలో వర్షాలు కురవాలని చెప్పేసి కోరిన కోరికలు కావచ్చు, ఇంత ముందు మొక్కులు కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి చెల్లించుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చెప్పు చెల్లి, నీ పేరు? నా పేరు రియా. ఎక్కడి నుంచి వచ్చావు? సిటీ. ఎట్లా ఉంది బోనాల పండగ ఇక్కడ? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇంతే క్రౌడ్ ఉంటుంది, చాలా ఎవ్రీ ఇయర్. కాకపోతే ఇంకా ఈసారి చాలా క్రౌడ్ ఉంది. ఎప్పుడు చాలా మంచి అమ్మవారి దర్శనం అవుతుంది. కోరుకుంటావు మరి? ప్రతి ఇయర్ వస్తూ ఉంటావా అమ్మవారిని? ఏం కోరుకుంటావు? ఇప్పుడైతే నాది స్టడీ అయిపోయింది, మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. అంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడ కోరుకోవడం? పక్కా అవుతాయి. సో చూస్తుండగా కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు. అదే విధంగా వచ్చే మహిళలందరికీ కావచ్చు, బోనాల పండగ అంటేనే ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు. మరి వచ్చే మహిళలందరికీ కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువగా బోనాల పండుగలో ఆకతాయిలు ఉంటూ ఉంటారు. దాంతోపాటు స్నేహం చార్జర్స్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. జేబు దొంగలు కావచ్చు, ఇట్లా వాళ్ళందరూ కూడా ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో కావచ్చు, మఫ్టీలో షీ టీమ్స్ తో పాటు ఇటు ర్యాపిడ్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇట్లా ఎక్కువగా కూడా మనకు మొత్తం కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బోనాల జాతర పాత బస్తీ అంటేనే చాలా వరకు మనకు అన్ని కులాలకు మతాలకు కలిపి కూడా సామరస్యంగా ఈ పండగ జరుగుతూ ఉంటుంది. సో చాలా వరకు సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉంటూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి భారీగా పోలీసులు మోహరించారనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడమ ఎలాంటి అవాంఛనీయ ఎలాంటి సంఘటనలు జరగకుండానైతే మనకు ఈ బోనాల జాతరనైతే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇదే జాతరనైతే మనకు కంటిన్యూగా ఈ మొత్తం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బోనాల జాతర అయితే మనకు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సమయం